నమస్కారం Q6 న్యూస్ తెలుగుకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి యువకుడికి అరుదైన గౌరవం. ఐన్స్టీన్ వీసాను మంజూరు చేసిన అమెరికా. మీతో మేమున్నాం, అధైర్యపడకండి. బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి హామీ. ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. తిరుపతి యువకుడు అరుదైన ఘనతను సాధించాడు. ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే EB1 వీసాను సొంతం చేసుకున్నాడు. స్థానిక నలంద నగర్కు చెందిన అనంత రవితేజ వాషింగ్టన్లోని యాపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రతిభను గుర్తించిన సంస్థ EB1 వీసాను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 2 రోజుల క్రితం ఆ వీసాను మంజూరు చేసింది. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాను ఐన్స్టీన్ వీసా అని కూడా అంటారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం, అధైర్యపడొద్దని చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో 4 బాధిత కుటుంబాలను పరామర్శించారు. నిజం గెలవాలి కోసం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వర్కి కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదట రేపల్లె నియోజకవర్గానికి చేరుకున్నారు. చెరుకుపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వర కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 9/9/2023న చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో వెంకటేశ్వరరావు మృతి చెందారు. వెంకటేశ్వరరావు భార్య కోట విజయలక్ష్మి, కుమారుడు సురేష్, రాజేష్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. విప్లవ కవి, ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన భౌతికాయాన్ని ఎల్బీ స్టేడియం తరలించడం దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు ఆయన అన్నింటినీ ముందుండి నడిపించారు. గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగినప్పటికీ దగ్గరుండి చూసుకున్నది రేవంతే. గత ఎన్నికల్లో కూడా గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు కానుండడంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఆ పార్టీని ప్రజలు బంధపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి వారు కేవలం తమ మనుగడ కోసం మాత్రమే కాంగ్రెస్పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ రోజు దేశంలో ఓడించాల్సింది ప్రధాని మోడీని అన్నారు. ఆయన దేశానికి ప్రమాదకరంగా తయారయ్యారన్నారు. కానీ బిల్లా, రంగాలు మాత్రం మోదీని ఏమీ అనడం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలంలో వేసినట్లే అన్నారు. మోదీని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ ఇచ్చింది లేదని విమర్శించారు. తెలంగాణలో 17కు 17 స్థానాలు కాంగ్రెస్ గెలవాలన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఓటమితో మతితప్పి ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీపై మేం పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ తమను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు రేపటితో ముగినుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీన్ని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు. అయితే మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు మరొక రోజు మాత్రమే గడువు ఉంది. బైకులు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, లారీ వంటి భారీ వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది. భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. దేశీయంగా H1B వీసా పునరుద్ధరణకు అవకాశం ఇస్తూ ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ నిర్ణయం వేలాది మంది ఇండియన్ టెక్కీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్రోగ్రాం జనవరి 29 నుంచి ఏప్రిల్ 1, 2024 వరకు లేదా అన్ని అప్లికేషన్ స్లాట్లు నిండే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అది చివరి తేదీగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రెన్యువల్ స్టేటస్లో ఉన్న H1B వీసాదారులు అమెరికాకు వెళ్లకముందే భారత్లోనే అప్లికేషన్ పెట్టుకుని పునరుద్ధరించుకోవచ్చు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా H1B వీసాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించడం దాదాపు 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం ద్వారా వారానికి 4,000 దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అప్లికేషన్ స్లాట్లను జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26 తేదీల్లో విడుదల చేస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. అగర్తలా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అగర్తలాలోని ILS హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. మయాంక్ ఓరల్ ఇరిటేషన్ గురయ్యాడని, అతడి పెదాలు వాచిపోయాయని ILS హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జనవరి 30న హాస్పిటల్లో చేరాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అతని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించారు. కాగా మంగళవారం సాయంత్రం మయాంక్ అగర్వాల్ అగర్తలా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కాడు. ఫ్లైట్లో తాను కూర్చున్న సీటు ముందు పౌచ్లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. గొంతులో వాపు, బొబ్బలు రావడంతో వెంటనే అతన్ని విమానం దించి స్థానికంగా ఉన్న ILS హాస్పిటల్కు తరలించారని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా ఆసుపత్రి నుంచి తన మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని పశ్చిమ త్రిపుర SP కిరణ్ కుమార్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ACB ఇటీవల అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ACB అధికారులు ఇటీవల శివ బాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లో 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో మొత్తం 93,60,850 రూపాయల నగదు, 1,988 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ ప్రకారం సోదాల్లో దొరికిన మొత్తం ఆస్తుల విలువ 8,26,48,999గా ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. SB యాక్ట్లోని US 13(1)B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని ఏరో సిటీలో ఓ విలాసవంతమైన హోటల్లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు 6 లక్షల బిల్లు పడింది. కానీ ఆమె అకౌంట్లో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని ఫుల్మన్ హోటల్లో ఆమె బస చేసిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితురాలు హోటల్ను మోసం చేసిందని, ఆమె ఖాతాలో కేవలం 41 మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే నిందిత మహిళ హోటల్లో బస చేయడానికి గల కారణాలేంటో తెలియరాలేదన్నారు. ఆ మహిళకు సంబంధించిన అడ్రస్ వివరాలు తెలియచేయాలంటూ ఏపీ పోలీసులను సంప్రదించామని, ఈ మేరకు లేఖ రాశామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. సదరు మహిళ విచారణకు సహకరించడం లేదని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూపించేందుకు నిరాకరించిందని, ఆమె అకౌంట్ను చెక్ చేయగా కేవలం 41 రూపాయలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. ఆమె పేరు ఝాన్సీ రాణి శామ్యూల్ అని, 15 రోజుల పాటు ఫుల్మన్ హోటల్లో ఆమె బస చేసిందని తెలిపారు. దాదాపు 5,88,176 రూపాయల విలువైన అనుమానిత లావాదేవీలు జరిపిందని చెప్పారు. హోటల్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డును అందజేసిందని పోలీసులు వివరించారు. నిందిత మహిళ హోటల్లోని స్పాలో 2,11,708 రూపాయల విలువైన సర్వీసులు పొందిందని హోటల్ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ICICI బ్యాంక్ UPI యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు ఝాన్సీ వివరాలను చూపించిందని, అయితే అవి హోటల్ అకౌంట్లోకి రాలేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వేళ డెన్మార్క్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచి అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11వ ర్యాంకుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ 93వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అత్యంత అవినీతి, అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా 2023 కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ను విడుదల చేసింది. CBI గ్లోబల్ సగటు వరుసగా 12వ ఏడాది కూడా 43 వద్ద ఎలాంటి మార్పు కనిపించలేదు. 2/3 దేశాలు 50 లోపే స్కోర్ చేశాయి. ప్రభుత్వ రంగంలో చోటు చేసుకున్న అవినీతి ఆధారంగా మొత్తం 180 దేశాలు భూభాగాల్లో అధ్యయనం చేసిన CPI అవినీతి స్థాయిని 0 నుంచి 100 వరకు ర్యాంకులు ఇచ్చింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.